హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈజీ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం ప్లీజ్ వాచ్ సింప్లీ బారు ఛానల్. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చేపల పులుసుని చాలా ఈజీగా అండ్ టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. ఎవరైనా ఈ చేపల పులుసుని చేసుకోగలిగే విధంగా నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg వరకు చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లోకి 1 స్పూన్ పసుపు, ఒక 6 స్పూన్లు వరకు కారము. చేపల పులుసులోకి ఉప్పు కారాలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. ఒక పెద్ద స్పూన్ నిండుగా కళ్ళుప్పు వేసుకొని ఈ చేపల్ని ముందుగా కొంచెం సేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇవన్నీ చేపలకి పట్టేటట్టుగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ పైకి ఇంకొక దబర తీసుకొని అందులోకి 200 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ వరకు కొబ్బరి మసాలాని వేసుకొని ఆయిల్లోకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి మసాలాని గరిటెతో కలుపుకుంటూ బాగా ఎర్రపడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ కొబ్బరి మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకొని ఈ మసాలాలోకి వేసుకొని 1 నిమిషం వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు తర్వాత మూత తీసి పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుందండి చేపల పులుసులోకి. నేను కొబ్బరి మసాలా లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్. అండ్ తర్వాత ఇంకా మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇక్కడ చింతపండుని సోక్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా చింతపండు గుజ్జుని తీసుకోవాలన్నమాట. బాగా చిక్కటి గుజ్జుగా తీసుకోవాలండి. చింతపండులో తక్కువ వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకుంటే మనకి థిక్ పేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మసాలా బాగా వేగిపోయినాయి అన్నమాట. ఇందులోకి నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అన్నమాట. సెట్ చేస్తున్నాను. ఒకేసారి వేసుకుంటే మనకి మసాలా అనేది సరిగ్గా కలవదన్నమాట. సో అందుకని ఇట్లాగా సపరేట్గా ఈ ముక్కలన్నిటినీ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అట్లాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు అంతా ఈ చేపల్లోకి వేసుకొని ఆ తర్వాత మీకు అవైలబుల్గా ఉంటే ఒక సగం వరకు మామిడి ముక్కని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయలు చింతపండు పులుసు వేసిన తర్వాత 1 స్పూన్ వరకు కారము, ఒక చిన్న స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా ఇట్లాగా గరిటెతో కాకుండా దబర్నే డైరెక్ట్గా తిప్పుకోవాలి. తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి. ఇట్లాగా బాగా తిప్పుకోవాలి. మనం ఒకవేళ గరిటె పెడితే ఏమైందంటే ఈ ఫిష్ పీసెస్ అనేవి సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనకి కొంచెం విరిగే ఛాన్సెస్ ఉండిద్ది అనమాట. సో అందుకని నేనైతే డైరెక్ట్గా దబర్నే తిప్పుకుంటానండి. మీకు రాకపోతే చిన్నగా ఇట్లాగా గంటితో అనుకోండి. నేను గంటితో ఇట్లాగా మనకి మసాలా అంతా అడుగున ఉంది కదా, సో కొంచెం ఆ మసాలా అంతా ఈ చింతపండు పులుసులోకి కలిసేటట్టుగా గంటితో చిన్నగా అనుకోవాలి. తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా డైరెక్ట్గా దబరతోనే కలుపుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ చేపల పులుసుని. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. ఇట్లాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసిద్ది. ముందు మనకి ఒక ఉడికేంత వరకు చేపల పులుసుని హైలో పెట్టుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మ్యాక్సిమం ఇక్కడ ఈ చేపల పులుసు అనేది ఉడికిందండి. సో ఆ తర్వాత మీరు పులుసుని కొంచెం చెక్ చేసుకోండి. ఈ టైంలో
మీకు ఉప్పు కారాలు సరిపోయాయా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించి యాడ్ చేశాను. అట్లాగే వీటితో పాటు ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చేపల పులుసుని ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ చేపల పులుసుని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. Please like, share and subscribe to Simply Baru channel. Thanks for watching.